ఎవరైనా అన్యాయంగా కారాగారంలో బంధింపబడినప్పుడు కానీ, శత్రువుల చేత బలవంతంగా తీసుకొని పోబడి దాచిపెట్టబడినప్పుడు కానీ, లేదా వైద్యులు సైతము చేతులెత్తేసినటువంటి వింత జబ్బులతో బాధపడేటటువంటి వాళ్ళు కానీ, ఈ యొక్క శ్లోకాన్ని పఠిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి ఉపశమనం లభించి తీరుతుంది. ఏమిటా శ్లోకం? తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఏ శపథమన్వేష్టం చారణా చరితే పథి. హనుమంతుడు రావణాసురుడి చేత తీసుకుని పోబడి లంకానగరంలో దాచిపెట్టబడినటువంటి సీతాదేవిని అన్వేషించటం కోసమని దేవగాయకులైనటువంటి చారణలు సంచరించేటటువంటి మార్గంలో వెళ్ళటానికి నిశ్చయించుకున్నటువంటి సందర్భంలో చెప్పబడినటువంటిది ఈ శ్లోకం. ఎవరైతే ఈ చెప్పబడినటువంటి బాధలు అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళు ఈ శ్లోకాన్ని కనుక పఠించుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి శీఘ్రంగా ఉపశమనం లభించి తీరుతుంది. ఇందులో గాయత్రీ మంత్రంలోని బీజాక్షరమైనటువంటి నా అనేటటువంటి అక్షరం కూడా నిక్షిప్తమై ఉన్నది. ఈ శ్లోకాన్ని పఠించుకుని బాధల నుంచి ఉపశమనం పొందుదుముగాక. జై శ్రీరామ్.